హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆల్మోస్ట్ ఒక 2 months అయితే అయిపోతుంది మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టక. సో దాని వెనకాల ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే సృజన్ చెన్నై అయితే వెళ్తున్నాడు అనమాట. వెలంకిని చర్చ్ ఉండేది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాడు. సో ఎందుకు వెళ్తున్నాడు అండ్ మేము వీడియోస్ ఎందుకు పెట్టలేదు ఇవన్నీ మీకు తెలియాలంటే వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ 2 months అనేవి మా లైఫ్లోనే బ్యాడ్ టైం అని చెప్పుకోవచ్చు. సడన్గా నా హెల్త్ అనేది పాడైందనమాట. సడన్గా ఫీవర్, విపరీతంగా నీరసంగా ఉండడం, ఇలా సిమ్టమ్స్ అన్నీ కనపడేసరికి ఇంకా మేము హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ టెస్ట్ చేస్తే ఏంటంటే నాకు కామెర్లు అయితే అయినాయి అని చెప్పారు. మొత్తానికి 8 points అయితే ఉంది స్టార్టింగ్లోనే నాకు. సో మాకు అది తెలియలేదన్నమాట ముందు. ఈ ఫీవర్ ఇవన్నీ వస్తుంటే నార్మల్ ఫీవర్ ఏమోలే అనుకున్నాము, కానీ అసలు సివియర్ అయ్యేదాకా మాకు అసలు తెలియలేదన్నమాట. ఇంకా సెయింట్ జోసెఫ్లోనే చూపించుకున్నాను, ట్యాబ్లెట్స్ అవన్నీ అక్కడే వాడాను అనమాట. నా లక్ ఏంటంటే నాకు ప్లేట్లెట్స్ అనేవి బాగానే ఉన్నాయి, కణాలు అంటారు కదా, సో ఆ కౌంట్ అయితే బాగానే ఉంది. అందుకే, లేకపోతే ఇంకా సివియర్ అయిపోయేది. ఇంకా ఒక పక్క ఏంటంటే ఇలా జాండీస్ వచ్చినప్పుడు బేబీకి ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు కదా, సో జున్నుకి ఇంకా అప్పుడు పాలైతే మానిపించామన్నమాట. అప్పుడైతే వాడు బాగా ఏడ్చాడు. స్టార్టింగ్ 2 days అయితే అసలు బాగా దిగలేసుకున్నాడు. నా దగ్గర నుంచి అసలు వెళ్ళేవాడే కాదు. ఇంకా ఎలాగోలా మానిపించామన్నమాట. ఇలా సడన్గా పాలు మానిపించాలి అనేసరికి ఇంకా నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేనేమనుకున్నానంటే అసలు ఒక 2-3 years దాకా వాడికి నా ఫీడింగే ఇద్దామని అయితే అనుకున్నాను. అప్పుడే కదా బేబీస్ హెల్తీగా ఉంటారు. సో ఇంకా సడన్గా ఇలా జాండీస్ ఇదంతా అయ్యేసరికి ఒక రకంగా అయిపోయాను అనమాట. ఇంకా జున్ను కూడా బాగా దిగలేసుకున్నాడు పాలు మానిపించేసరికి. అసలు పిల్లలకి పాలు మానిపించడం చాలా 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 టఫ్ అనమాట. కానీ జున్ను అయితే ఎక్కువ విసిగించలేదు నాకు. ఒక 2 days బాగా ఇబ్బంది పడ్డాడు. ఇంకా తర్వాత ఇంకా బాటిల్ ఫీడ్కి అలవాటు అయ్యాడు మెల్లగా. ఆల్మోస్ట్ ఒక 20 kgs అయితే తగ్గిపోయాను నేనైతే. అసలు నా ఫేసే మారిపోయిందనమాట. మొత్తం కళ్ళన్నీ పెద్దగా కనిపిస్తా, బాడీ కూడా లైట్గా ఎల్లోయిష్గా మారిపోతుంది. ఇంకా అంత సివియర్ అయ్యేదాకా కూడా మాకు తెలియలేదన్నమాట. అసలు బాగా ఇదైపోయాను. ఇంకా ఎలాగో సెయింట్ జోసెఫ్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 2 weeksకి మామూలు అయ్యాను అనమాట మళ్ళీ. ఇంకా సృజన్ అందుకే వెలంకిని చర్చ్కి అయితే వెళ్ళాడు. సో ఈ ముందు క్లిప్స్ అన్నీ చూస్తే మీకైతే అర్థమైంది కదా. ఇంకా నాకు ఈ జాండీస్ తగ్గాలని సృజన్ అయితే వెలంకిని చర్చ్కి అయితే వెళ్ళాడనమాట, నాగపట్నం. సో ఎంత లవో చూడండి మా ఆయనకి నేనంటే. అసలు మోకాల మీద అయితే నడిచాడు. అక్కడ చాలా ఒక 1 kilometer అయితే ఉండిద్ది అనుకుంటా. సో అదంతా మోకాల మీద అయితే నడిచాడు పాపం. మాకు మొక్కు కూడా ఉందన్నమాట. ఇంతకుముందు ఫ్యామిలీ ట్రిప్లో అయితే వెళ్ళాము మేమిద్దరం వెలంకిని చర్చ్కి అయితే. సో అప్పుడైతే అనుకున్నాం అనమాట, ప్రెగ్నెన్సీ వచ్చాక మళ్ళీ వస్తామని అయితే అనుకున్నాం. సృజన్ అయితే గుండు కొట్టించుకుంటానైతే చెప్పుకున్నాడంట. సో ఆ మొక్కు కూడా తీర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ అలాగే ఇంట్లో అసలు సిచ్యువేషన్స్ అన్నీ బాగాలేవు, అందుకనైతే కొంచెం వెళ్ళొస్తే ప్రశాంతంగా ఉండిద్దిలే అని అయితే వెళ్ళాడనమాట. అసలు చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము, ఫైనాన్షియల్గా కూడా మెంటల్గా కూడా. అసలుకి హాస్పిటల్ చుట్టూరే తిరిగాము అక్టోబర్ నవంబర్ అంతా కూడా. జున్నుకు కూడా అప్పుడు బాగాలేదు, జలుబు చేసింది బాగా అసలు. అది కాక వాడికి స్టార్టింగ్ టీతింగ్ టైం అనమాట. పళ్ళు అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇంకప్పుడు మోషన్స్ అసలుకి ఒక 10-15 days దాకా మోషన్స్ అవుతానే ఉన్నాయి వాడికి. నాకు ఒక పక్కేమో ఈ జాండీస్, అసలు బాగా నీరసంగా ఉండేది. అసలు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే అసలు చెప్పలేమన్నమాట. ఫైనాన్షియల్గా కూడా హాస్పిటల్కి చాలా డబ్బులు అయితే అయిపోయాయి. సో ఇలాంటి టైంలో ఇంకా ఈ వీడియోస్ ఇదన్నీ అసలు ప్రతిదీ పక్కన పెట్టేశాము. ఈవెన్ సెమ్ ఎగ్జామ్స్ కూడా అసలు నేను రాయలేదన్నమాట. ఫస్ట్ హెల్త్ బాగుంటే తర్వాత అన్నీ చూసుకోవచ్చులే అని అయితే అనుకున్నాం అనమాట. సో ఒక 2 months అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో అక్కడ రెస్ట్ తీసుకోవచ్చులే, అసలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అని అయితే ఇంకా ఈ వీడియోస్ ఇవన్నీ చేయలేదన్నమాట. ఈ 2 months నాకు ఏమర్థమైందంటే మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ మన మీద డిపెండ్ అయ్యేలాగా చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు అయితే అసలు జున్నుగాడు బాగా విసిగిచ్చాడనమాట. ఎక్కువ నా దగ్గరే ఉండటం అలవాటయ్యి అసలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాడు ఎక్కువ వెళ్ళేవాడు కాదు అందరి దగ్గరికి. స్టార్టింగ్లో ఎక్కువ నా దగ్గరే ఉండేవాడు అనమాట. అసలు ఒక పక్క నాకు హెల్త్ బాగాలేక వాడిని చూసుకోవాలంటే అసలు చాలా కష్టమైపోయేది. ఎక్కువ ఎత్తుకొని అప్పుడు
ఎక్కువ కూర్చోవడం కూడా వచ్చేది కాదు. సో బాగా ఇబ్బంది అయిపోయేది. సో మీరెప్పుడు అలా చేయొద్దు. ఎక్కువ అందరికీ అలవాటు చేయండి పిల్లల్ని. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు మీ అవసరం లేకుండా కూడా వాళ్ళు ఉండగలిగేలా చేయండి. ఒక పక్క మేము ఇలా వీడియోస్ చేయకపోయినా కూడా మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు యూట్యూబ్లో. సో దానివల్ల మాకు వాచ్ టైం అనేది పెరుగుతూ ఉంది మేము వీడియోస్ చేయకపోయినా కూడా. సో మా మానిటైజేషన్ అయితే కొంచెం దగ్గరలోనే ఉన్నామన్నమాట. మేము హాఫ్ ఆఫ్ ద అంతా అయిపోయింది, 3/4 ఇంకా కొంచెం మాత్రమే ఉంది. సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కూడా తొందరగా అయిపోయింది అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 2 months జున్నుగడ్డ చేసి అల్లరంతా మిస్ అయ్యారు కదా. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ షార్ట్స్ అయితే పెడతాము. సో ఛానల్ని స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోస్ అన్నీ. అండ్ అలాగే ఇప్పుడైతే హెల్త్ అయితే మొత్తం ఓకే అనమాట, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు నుంచి అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.